త్రిపుర, లగ్గం ఖాయమైన పత్రికను పట్టుకుని చూస్తున్న అక్షరాలకి బదులు గడిచిన జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయా త్రిపుర? సిగ్గు ఎక్కువై తల వంచుకుని టపాటపామని కళ్ళు కొట్టాల్సిన ఆడపిల్ల కళ్ళార్పకుండా కన్నీళ్లు తిప్పుకుంటుందంటే ఈ లగ్నపత్రిక కళ్ళల్ని భగ్నం చేసిందని అర్థం. ఏది చూడని. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ దుర్ముఖినామ సంవత్సర మాఘమాస శుద్ధ విధియ ప్రముక్త తదియ శుక్రవారము అనగా 17 ఫిబ్రవరి 2017వ తేదీ రాత్రి 2:41 రోహిణీ నక్షత్రయుక్త కుంభలగ్న పుష్కరాంశమందు వా రు డు. వింటున్నావా? వరుడు చిరంజీవి, చెన్నపట్నం భరణి. వధువు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి బాల త్రిపురంధేశ్వరి. వివాహం జరుపుటకు పెళ్లికాని ప్రమీల శుభముహూర్తమును నిర్ణయించినది. పిన్ని, చెమటలు పట్టాయి, గాలి తగల్ని. పిన్ని, అంటే నీకు నేను బర్నీని ప్రేమిస్తున్న విషయం తెలుసా? నేను ఒకప్పుడు పీకల్లోతు ప్రేమలో పడ్డదాన్ని. వాడు అత్తర్లు అమ్ముకునేవాడైతే వీడు దేవుణ్ణి నమ్ముకున్నవాడు. నా ప్రేమ నువ్వు గుర్తిస్తున్నావు కానీ ఆ భరణి పట్టించుకోవట్లేదు పిన్ని. దేవుడి కాళ్ళు పట్టుకొని నీళ్లతో, పాలతో, పెరుగుతో, నెయ్యితో, తేనెతో అభిషేకం చేసేవాడి కాళ్ళు పట్టుకుని కడిగినా తప్పు సుమి అని లెంపలేసుకుంటున్నాడు కదూ. అవును పిన్ని, నాకు పెళ్లి సంబంధం ఖాయమైందని, త్వరలో పెళ్ళవుతోందని, మీరు వేరు మేం వేరు అని పద్యం చెప్పినట్టు చెప్తున్నాడు. తన కోసం నా గుండె ఎంత తాపత్రయపడుతుందో అర్థం చేసుకోవట్లేదు. చాలా భయపడుతున్నాడు పిన్ని. అలాంటి వాడే మొగుడిగా రావాలి. నువ్వు మెచ్చిన వాణ్ణి చేసుకుని నచ్చినట్టు ఉండొచ్చు. కానీ పిన్ని, నానమ్మ వాళ్ళు భాస్కర్తో పెళ్ళని డేట్ కూడా ఫిక్స్ చేశారు కదా పిన్ని. 2 రోజుల్లో భారీ వర్షం అంటారు, వస్తుందా? భూకంపం వస్తుందని చెప్తారు, వచ్చేస్తుందా? 2-3 రోజుల్లో జరగబోయే వాటికే గ్యారంటీ లేదు. 2 నెలల తర్వాత పెళ్లి జరుగుతుందన్న గ్యారంటీ ఏంటి? భాస్కర్తో నా పెళ్లి జరగదా? ఆగిపోతుందా? ఎలా చెప్పు పిన్ని. పక్కింటి అబ్బాయి భరణిని ప్రేమిస్తున్నానని మీ నానమ్మతో చెప్పావనుకో, అలాగా తప్పమ్మా మర్చిపో అని కళ్ళు తుడుస్తారు. అదే ఈ లగ్నపత్రికలో భాస్కర్ పేరు కొట్టేసి, ముందు కొట్టే చెప్తాను. ఇదిగో కొట్టే చెప్తాను. కొట్టు. అలాగే చూస్తావే. భరణి అని రాయి. భరణి అనా? ఇప్పుడు రాయనా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.